రామాయణంలో యుద్ధకాండలో ఉన్నాం. రాముడి అస్త్రానికి రావణుడు ఎలా మరణించాడో, ఆ భీకర యుద్ధం ఎలా జరిగిందో లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రావణ సంహారం తర్వాత వానర ప్రముఖులు, వానర సైన్యం ఆనందానికి అవధుల్లేవు. అటు దేవతలు కూడా శ్రీరాముడిని ప్రశంసించారు. తన అన్న పార్థివ దేహం దగ్గర విభీషణుడు ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు విభీషణుడు ఏడుస్తూ రావణుడి మృతదేహం ముందు ఇలా అన్నాడు: అన్నా రావణ, నువ్వు మహావీరుడివి, ఇంద్రుణ్ణి కూడా ఓడించిన శక్తివంతుడివి. కాని కేవలం కామం, మోహం, అహంకారం వీటి వల్లే నువ్వు మరణించావు. సీతమ్మను శ్రీరాముడికి అప్పగించమని మన మామ ప్రహస్తుడు చెప్పాడు. నీ కుమారుడు ఇంద్రజిత్తు, సోదరుడు కుంభకర్ణుడు కూడా చెప్పారు. సీతమ్మను బంధించటం లంకలో ఎవరికీ ఇష్టం లేదు. ఆ విషయం నీకు చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. దాని ఫలితం ఇప్పుడు మన వంశమే నాశనమైంది. లంకా నగరం, రాక్షస జాతి సర్వనాశనమయ్యాయి. నిన్ను సంహరించింది రాముడు కాదు, నిన్ను నువ్వే చంపుకున్నావు. అధర్మాన్ని ధర్మం ఎప్పటికైనా నాశనం చేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. ఇలా బాధపడుతూ తన అన్న రావణుడి మరణానికి విభీషణుడు దుఃఖించాడు. అప్పుడు రాముడు విభీషణుణ్ణి ఓదార్చి ఇలా అన్నాడు: విభీషణ, దుఃఖించకు. నీ అన్న రావణుడు మహావీరుడు. అతను పిరికివాడిలా పారిపోలేదు. యుద్ధంలో అనితర సాధ్యమైన పరాక్రమాన్ని చూపించి వీరమరణం పొందాడు. రణభూమిలో మరణించిన ఏ వీరుడికైనా అమరత్వం సిద్ధిస్తుంది. యుద్ధంలో మరణించిన వీరుడి గురించి దుఃఖించకూడదు. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాల గురించి ఆలోచించు. అతనికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించు అని రాముడు విభీషణుణ్ణి ఓదార్చాడు. అటు లంకానగర స్త్రీలు రణభూమికి వచ్చారు. తమ భర్తల మృతదేహాలను చూసి ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. రావణుడి భార్యలందరూ అతని పార్థివ దేహాన్ని చూసి బిగ్గరగా ఏడ్చారు. దేవతలు, యక్షులు, మహాశక్తివంతులు కూడా ఏమీ చేయలేకపోయిన రావణుడిని ఒక సామాన్యుడు సంహరించాడంటే వారు నమ్మలేకపోయారు. ఆనాడు విభీషణుడు, సన్నిహితులు చెప్పినట్లు సీతమ్మను రాముడికి అప్పగించి ఉంటే తమకి వైధవ్యం వచ్చేది కాదని దుఃఖించారు. ఇటు రావణుడి పట్టమహిషి, అలాగే అతని ప్రియ ధర్మపత్ని అయిన మండోదరి మౌనంగా తన భర్త మృతదేహం దగ్గరకు వచ్చింది. ఒక్కసారిగా కట్టలు తెంచుకొని అతని పార్థివ దేహంపై పడి ఏడ్చింది. అప్పుడు మండోదరి శవంగా పడి ఉన్న రావణుణ్ణి చూసి ఇలా చెప్పింది: నీకు భయపడి దేవతలు, గంధర్వులు పారిపోయారు. ఇంద్రుడు కూడా నీ ముందు నిలవలేకపోయాడు. అలాంటిది ఒక మానవుడి చేతిలో మరణించావా? ఇది ఎలా సాధ్యమైంది? 3 లోకాలను సులభంగా ఆక్రమించావే, అలాంటి నిన్ను అడవిలో తిరిగే మానవుడు సంహరించాడంటే నమ్మలేకపోతున్నాను. ఇంత సైన్యాన్ని శ్రీరాముడు, వానరులు ఎదిరించారంటే నమ్మశక్యం కావడం లేదు. దండకారణ్యంలో ఖరదూషణులను, వేల సైన్యాన్ని ఒక్కడంటే ఒక్కడు రాముడు సంహరించాడంటే ఎవరైనా నమ్ముతారా? అంటే రాముడు సామాన్యుడు కానే కాదు, అతను మానవమాత్రుడు కాదు. దేవతలు కూడా రాలేని లంకలోకి వానరుడైన హనుమంతుడు వచ్చిన రోజే నాకు అనుమానం కలిగింది రావణ. మహాసముద్రం మీద అసాధ్యమైన సేతువు నిర్మించిన రోజైనా శ్రీరాముడు, వానరులు సామాన్యులు కారని నీకు సందేహం కలగలేదా? నిన్ను సంహరించడానికి మృత్యువే ఇలా మానవ రూపంలో వచ్చి ఉంటాడు. ఇలా చెప్పి మండోదరి దుఃఖించింది. ఇంకా మండోదరి రాముడి గురించి ఇలా చెప్పింది: రావణ, ఈ శ్రీరాముడు మానవుడు కాదు, రాక్షస సంహారం కోసం విష్ణువు ఎత్తిన అవతారమే అని నాకనిపిస్తోంది. ఈ వానరులు దేవతలే కావచ్చు. అలా అయితే తప్ప నిన్ను సంహరించటం అనితర సాధ్యం. ఒకప్పుడు నువ్వు ఇంద్రియాలను జయించి ఘోర తపస్సు చేసి వరాలు పొందావు. కాని ఆ అహంకారంలో ఉండిపోయావు. ఇప్పుడు ఆ ఇంద్రియాలు నిన్ను జయించాయి. కాబట్టి నువ్వు సీతను అపహరించి మృత్యువుని లంకకు తీసుకొచ్చావు. చివరికి రాముడితో స్నేహం చేయమని నేను చెప్పిన సలహాను కూడా పెడచెవిన పెట్టావు. ఫలితంగా నాకు వైధవ్యాన్నిచ్చావు. మహాపతివ్రత అయిన సీతపై నీకు కోరిక కలిగిన రోజే నీ మరణం నిర్ణయమైపోయింది. అయినా నాకన్నా ఎక్కువ అందం నీకు సీతలో ఏం కనబడిందో కూడా అర్థం కావడం లేదు. ఆమె క్షత్రియ స్త్రీ, నేను దానవ స్త్రీని. ఈ భేదం తప్ప ఇంకే విషయంలోనూ నేను సీతకన్నా తక్కువ కాదు కదా. సీతకన్నా ఎంతోమంది సౌందర్యవతులు ఈ లంకలోనే ఉన్నా కూడా ఆమెను అపహరించావు. నీ అజ్ఞానమే నీ మరణానికి కారణం. కామం, మోహం, అహంకారం, అజ్ఞానం, నన్ను మించినవాడు లేడన్న అతి విశ్వాసం, ఇవే నీ మరణాలకు కారణాలు. లేకపోతే కైలాస పర్వతాన్ని కదిలించి శివుడి వరాలు పొందిన నువ్వు, యముణ్ణే గెలిచిన నువ్వు
ఒక మానవుడి చేతిలో మరణించటం అసంభవం. ఇలా ఎన్నో గుర్తు చేసుకొని ఏడుస్తూ ఏడుస్తూ మండోదరి మూర్ఛపోయింది. రావణుడి మిగిలిన భార్యలు మండోదరిని ఓదార్చారు. రావణుడికి అంతిమ సంస్కారాలు చేయమని రాముడు విభీషణుడికి చెప్పాడు. కాని విభీషణుడు అందుకు అంగీకరించలేదు. రావణుడు అన్నగా తనకు పూజ్యుడే అయినా ధర్మం తప్పి పరాయి స్త్రీలను అపహరించిన రావణుడికి తాను అంతిమ సంస్కారాలు చేయలేనని విభీషణుడు అన్నాడు. అప్పుడు రాముడు విభీషణుడితో ఇలా అన్నాడు: విభీషణ, రావణుడు అధర్మపరుడే కావచ్చు, కాని ఇతను గొప్ప తేజస్సున్నవాడు, యుద్ధంలో మహావీరుడు, దేవేంద్రుడిని కూడా గెలిచిన యోధుడు. అతని వీరత్వానికి తగిన సంస్కారాలు జరిగి తీరాలి. రావణుడి అంతిమ సంస్కారాల వల్ల నీకు దోషం చుట్టుకోదు అని రాముడు చెప్పాడు. ఆ తర్వాత విభీషణుడు రావణుడి అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేయించాడు. గంధపు చెక్కలతో చితిని పేర్చి అన్ని రకాల గొప్ప ఏర్పాట్లతో రావణుడి అంత్యక్రియలను విభీషణుడు చేశాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఇచ్చిన రథాన్ని తిరిగి ఆయనకు చేరవేయమని మాతలికి రాముడు చెప్పాడు. యుద్ధం ముగిసింది. రాముడు వానరులు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ వెంటనే లంకారాజ్యానికి చక్రవర్తిగా విభీషణుడికి శ్రీరాముడు దగ్గరుండి పట్టాభిషేకం చేయించాడు. తాను క్షేమంగా ఉన్నట్లు సీతమ్మకు తెలియజేయాలని రాముడు హనుమకు చెప్పాడు. హనుమ వెంటనే లంకానగరంలోకి వెళ్లాడు. అశోకవనంలో ఉన్న సీతమ్మను హనుమ కలిసి ఇలా చెప్పాడు: సీతమ్మా, యుద్ధం ముగిసింది. రావణుడు మరణించాడు. శ్రీరామలక్ష్మణుడు, వానర చక్రవర్తి సుగ్రీవుడు, ధర్మాత్ముడైన విభీషణుడు అంతా క్షేమంగా ఉన్నారు. ఈ విషయాన్ని శ్రీరాముడు మీకు తెలియజెప్పమన్నారు. ఇప్పుడు లంకారాజ్యానికి చక్రవర్తి విభీషణుడు. అందువల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ లంకారాజ్యం మీ సొంతిల్లుతో సమానమమ్మా అని హనుమ చెప్పిన మాటలు విని సీతమ్మ ఆనందపరవశంలో మునిగిపోయింది. అప్పుడు హనుమ సీతమ్మతో ఇలా అన్నాడు: సీతమ్మ, ఇన్నాళ్ళు ఈ రాక్షస స్త్రీలు నిన్ను మాటలతో చేతలతో చాలా హింసించారు కదా, నాకు అనుమతివ్వు. క్షణాల్లో వీరందరినీ ఇప్పుడే సంహరిస్తాను. అప్పుడు సీతమ్మ ఇలా చెప్పింది: హనుమా, వీరు రాక్షస స్త్రీలే గాని వీరు రావణుడి ఆజ్ఞ వల్ల అలా చేయాల్సి వచ్చింది. రావణుడి సేవకులు. అందువల్ల వీరు తప్పేమీ లేదు హనుమా. నా కాలం బాగోక నేను ఇన్ని బాధలు పడాల్సి వచ్చింది అని హనుమతో చెప్పింది. సీతమ్మ దయకు హనుమ చాలా ఆనందించాడు. అలాగే రాముడికి సందేశం ఇవ్వాలని కోరాడు. అప్పుడు తన భర్త అయిన శ్రీరాముణ్ణి చూడాలని ఉందని సీతమ్మ కోరింది. వెంటనే ఆ సందేశంతో హనుమ శ్రీరాముడి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు రాముడు భావోద్వేగంతో ఇలా అన్నాడు: విభీషణ, ఇన్నాళ్లుగా సీత బంధింపబడి ఉంది. ఆమెకు అభ్యంగన స్నానం చేయించి అలంకరించి తీసుకురమ్మని నీ అంతఃపుర స్త్రీలను ఆదేశించు. విభీషణుడు అంతఃపుర స్త్రీలకు ఆదేశించాడు. వారితో పాటు విభీషణుడు కూడా సీతమ్మను దర్శించి ప్రణామం చేశాడు. సర్వాంగ సుందరంగా సిద్ధమవ్వాలని, రాచమర్యాదలతో శ్రీరాముడి దగ్గరకు చేరుస్తానని విభీషణుడు సీతమ్మను కోరాడు. ఆ తరువాత పల్లకీ నుంచి దిగిన సీతమ్మ రాముణ్ణి చూసింది. ఎంతో ఆనందించింది. కాని రాముడి ముఖంలో మాత్రం ఆనందం లేదు. అది చూసిన వానరులు, విభీషణుడు కూడా ఆశ్చర్యపోయారు. శ్రీరాముడు సీతను దక్కించుకున్నందుకు లోలోపల ఎంతో ఆనందంగా ఉన్నా అది మాత్రం బయటపడనీయలేదు. అందుకు కారణాన్ని శ్రీరాముడు నేరుగా సీతమ్మకే చెప్పాడు. సీత, ఏ మనిషికి సాధ్యం కాని రావణ వధ చేసి ఈనాడు నిన్ను దక్కించుకున్నాను. భర్తగా నా ధర్మాన్ని నేను నెరవేర్చాను. నేను నీ దగ్గర లేని సమయం చూసి రావణుడు నిన్ను అపహరించాడు. అందుకు నేను మహాయుద్ధమే చేశాను. నాతో పాటు నా సోదరుడు లక్ష్మణుడు, వానర వీరులు, హనుమ, సుగ్రీవులు పడిన శ్రమను మాటల్లో వర్ణించడం కష్టం. సీత, ఇంత యుద్ధాన్ని నేను నీకోసం మాత్రమే చేయలేదు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. నా వంశ చరిత్రను కాపాడుకునేందుకు, నా వంశ చరిత్రకు దోషం రాకుండా ఉండేందుకు, లోకుల నుంచి అపవాదులు, అవమానాలు రాకుండా ఉండేందుకు ప్రధానంగా వీటి కోసమే నేను ఈ మహాయుద్ధాన్ని చేశాను. అందుకే సీత, నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను. నీకిష్టం వచ్చిన చోటుకు నువ్వు వెళ్లవచ్చు. భరతఖండాన్ని పాలించే చక్రవర్తి బాధ్యతలే నాకు ముఖ్యం. ఆ తర్వాతే భార్యా పిల్లలు. రాజును బట్టే ప్రజలుంటారు. కనుక పరాయి గృహంలో రావణుడిలాంటి కామాంధుడి చెరలో ఇన్నాళ్లు ఉన్న నిన్ను నేనిప్పుడు గ్రహించలేను అని అన్న శ్రీరాముడి నుంచి ఇలాంటి మాటలు ఊహించని సీతమ్మ కంటతడి పెట్టింది. ఇక్కడే ఎంతోమంది రాముడిపై విమర్శలు చేస్తుంటారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఒక సాధారణ మానవుడి నిర్ణయంగానే చూస్తారు. కాని
ఆయన విష్ణువు రూపం, సీత లక్ష్మీదేవి అవతారం. ఈ అవతారాల ముఖ్య లక్ష్యం రావణ సంహారం. అది ముగిసిపోయింది. అంటే అర్థం, శ్రీరాముడు ఈ అవతారాన్ని వదిలివేయాలి, సీతమ్మ కూడా అవతారాన్ని చాలించాలి. కాని మనిషి అవతారం ఎత్తడం వల్ల సాధారణంగా మనుషుల్లో ఉండే భావోద్వేగాల్లో శ్రీరాముడు బందీ అయిపోయాడు. ఆ భావోద్వేగాల నుంచి మళ్లీ దైవత్వంలోకి వచ్చేందుకు శ్రీరాముడు చాలా కఠినమైన నిర్ణయాలను తీసుకున్నాడు. మరోవైపు సీతమ్మ పాతివ్రత్యాన్ని ప్రపంచానికి నిరూపించేందుకు కూడా కఠిన నిర్ణయాలను శ్రీరాముడు తీసుకున్నాడు. అయినా ప్రజల వల్ల ఎన్నో అపవాదులు వచ్చాయి. వచ్చినా రాముడు భరించాడు. శ్రీరాముడు ఆగ్రహంతో అన్న మాటలకు సీతమ్మ కుంగిపోయింది. అప్పుడు సీతమ్మ రాముడితో ఇలా చెప్పింది: నాథా, ఒక సామాన్యుడు మరో సామాన్య స్త్రీతో మాట్లాడినట్లు ఇలా మాట్లాడుతున్నది శ్రీరాముడేనా అని అనుమానంగా ఉంది. నన్ను అనుమానించటం అంటే ఉత్తమ స్త్రీ జాతినే అనుమానించటం అని గ్రహించండి. నా పాతివ్రత్యం గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడడం భావ్యం కాదు. రావణుడు నన్ను ఎత్తుకెళుతూ నన్ను స్పృశించిన మాట వాస్తవం. కాని అది ఆ రాక్షసుడి తప్పు. నా తప్పే ఎలా అవుతుంది? ఇక్కడున్న ప్రతి క్షణం నా మనసు శ్రీరాముడి కోసమే ప్రార్థించింది. నా శరీరం లంకలో బందీ అయితే అది నా తప్పేలా అవుతుంది? మీరు నన్ను వదిలిపెట్టాలని అనుకుంటే ఆ సందేశాన్ని హనుమంతుడు వచ్చినప్పుడే పంపించాల్సింది. అలా చెప్తే ఆనాడే నేను ప్రాణాలు వదిలేసేదాన్ని. మీకీ యుద్ధమూ తప్పేది. అంతటి శ్రీరాముడు జగదేక వీరుడు ఒక సామాన్యుడిలా ఆలోచిస్తుంటే మీ భార్యగా నేను భరించలేకపోతున్నాను. ఇన్నాళ్ళు నేను అనుసరించిన పాతివ్రత్యమంతా మీ మాటలతో నిష్ఫలమైనట్లే అని సీత కంటతడితో శ్రీరాముడితో చెప్పింది. వెంటనే లక్ష్మణుణ్ణి సీతమ్మ పిలిచింది. లక్ష్మణ, ఇప్పుడే ఇక్కడే ఒక చితిని ఏర్పాటు చేయించు. ఇక నేను బతకడమే వృధా. ఇలాంటి అపవాదులు పడే కంటే అగ్నిలో ఆహుతి అవ్వడమే మంచిది. పైగా ఇంతమంది మధ్యన భర్తతో అవమానపడిన స్త్రీని ఎవరైనా గౌరవిస్తారా? లక్ష్మణ, ఇప్పుడే అగ్నిలో ప్రవేశిస్తాను, ఏర్పాటు చేయించు అని అగ్నిప్రవేశం చేసేందుకు సీతమ్మ సిద్ధమైంది. సీతమ్మ పరిస్థితి చూసి లక్ష్మణుడికి కూడా రాముడిపై తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. కోపంగా శ్రీరాముడి వైపు ఒక్క చూపు చూశాడు. అయినా శ్రీరాముడు చలించలేదు. సీతమ్మ ఆదేశంతో లక్ష్మణుడు బాధతో చితిని ఏర్పాటు చేశాడు. ఆగ్రహంతో రాముడికి సలహా ఇచ్చేందుకు చుట్టూ ఉన్న హనుమ, సుగ్రీవుడు, విభీషణులకు ధైర్యం సరిపోలేదు. అగ్నితో చితిమంటలు రగులుతున్నాయి. సీతమ్మ నేరుగా ఆ అగ్ని దగ్గరకు వెళ్ళింది. అగ్నితో సీతమ్మ ఇలా చెప్పింది: అగ్నిదేవా, నా హృదయం, నా మనస్సు ఎప్పుడూ రాముడి నుంచి దూరం కాకుండా ఉంటే, రాముడి గురించే నేను అనుక్షణం ఆలోచించే పతివ్రతనే అయితే, నేను సచ్చరిత్రను కలిగిన స్త్రీనే అయితే, నేను పరిశుద్ధమైన ధర్మపత్నినే అయితే, ఈ లోకానికి సాక్షి అయిన అగ్ని నన్ను రక్షిస్తుంది. ఇలా ప్రార్థించి ఆ చితి చుట్టూ ప్రదక్షిణ చేసి నేరుగా ఆ అగ్నిలో సీతమ్మ ప్రవేశించింది. సీతమ్మ అగ్నిలో ప్రవేశించిన వెంటనే వానరులు, హనుమ, సుగ్రీవుడు, విభీషణులు అందరూ దుఃఖించారు. ఇంతలో ఇంద్రుడితో సహా దేవతలంతా లంకానగరంలో శ్రీరాముడి దగ్గరకు వచ్చారు. బ్రహ్మ నేరుగా శ్రీరాముడి దగ్గరకు వెళ్ళాడు. శ్రీరామా, మానవ అవతారంలో ఉన్న నువ్వు మానవుళ్లానే ప్రవర్తిస్తున్నావు. నువ్వు సమస్త లోకాలను పాలించే విష్ణువ్వి. సీతమ్మ లక్ష్మీ అవతారం. రావణ సంహారం కోసం శ్రీరాముడిగా జన్మించావు. ఆ లక్ష్యం నెరవేరింది. ఇక అవతారాలు చాలించండి అని బ్రహ్మ రాముడిని కోరాడు. ఈలోపు చితిపై పేర్చిన అగ్ని ఆగిపోయింది. సీతమ్మ అలంకరణలతో దివ్యంగా దర్శనమిచ్చింది. అగ్నిదేవుడు రాముడి ముందు ప్రత్యక్షమయ్యాడు. రామా, నీ సీతను అగ్ని కూడా ఏమీ చేయలేదు. అంత స్వచ్ఛమైనది, మహాపతివ్రత. ఇదిగో నీ సీతను నేనప్పగిస్తున్నాను అని అగ్నిదేవుడు సీతమ్మను రాముడికి అప్పగించాడు. సీతమ్మను చూసి శ్రీరాముడు కన్నీటి పర్యంతమయ్యాడు. అగ్నిదేవుడితో ఇలా అన్నాడు: అగ్నిదేవా, సీత పాతివ్రత్యం గురించి నాకు తెలియదని అనుకుంటున్నావా? మానవ జన్మలో లోకులను చాలా దగ్గర్నుంచి చూశాను. వారికి పరుల లోపాల గురించే ఆలోచన ఎక్కువ. సీత నా మనస్సులోనే ఉంది. కాని లోకులు సీతమ్మను అనుమానిస్తూనే ఉంటారు. అందుకే ఈ అగ్ని ప్రవేశం. ఇప్పుడు సీతమ్మ పతివ్రత అని దేవతలే వచ్చి నినదించారు. 3 లోకాల్లో ఇప్పుడు సీతమ్మను ఆక్షేపించే అవకాశం ఎవ్వరికీ లేదు. నా మాటలకు నేనే ఎంత దుఃఖించానో ఎవరికీ తెలీదు అని అగ్నిదేవుడితో తన అభిప్రాయాన్ని చెప్పాడు. సీతను వదిలి తాను కూడా క్షణం ఉండలేనని అక్కడున్న వారందరికీ చెప్పాడు. సీతమ్మ కూడా
శ్రీరాముడి వద్దకు ఆనందంగా చేరింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.